మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుందాం. సో కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి హార్ట్ రిలేటెడ్స్ వస్తాయి, హార్ట్ అటాక్ వస్తూ ఉంటుందని. అంటే దీనికి మనకి లింక్ ఎలా ఉంటుంది అంటారు సార్? అదే అండి. సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్ ఈజ్ హైపర్ కొలెస్ట్రాల్ అని చెప్తాం. సో కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తే కనుక మనకి అందులో 4-5 పారామీటర్స్ వస్తూ ఉంటాయి మనకి. టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి, హెచ్డిఎల్ ఒకటి, ఎల్డిఎల్ ఒకటి, ట్రైగ్లిజరైడ్స్, మెయిన్ ఈ 4 అండి. సో హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. సో అదేం చేస్తుంది, రక్తంలో ఉన్న బ్లాక్స్ అన్ని తీసేసి లివర్కి పంపిస్తూ ఉంటుంది, అంటే సో క్లీన్ చేస్తూ ఉంటుంది రక్తాలని. సేమ్ అలానే ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఇదేంటంటే స్టిక్గా ఉంటుంది. సో మనం తిన్న ఫుడ్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా తీసుకెళ్ళి బ్లాకేజెస్, సో రక్తనాళాలు, సో హార్ట్కి బ్లడ్ సప్లై రక్తనాళాలు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై రక్తనాళాల్లో సో బ్లాకేజెస్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎల్డిఎల్ అనేది మనం వీ షుడ్ కీప్ అండర్ గోల్. సో యూజువల్లీ హెల్తీ పేషెంట్స్కి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేని వాళ్ళకి less than 100 మెయింటైన్ చేయాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి less than 70 మెయింటైన్ చేయాలి. డయాబెటీస్ ప్లస్ ఆల్రెడీ ఒకసారి స్టంట్స్ ఉన్న వాళ్ళకి less than 55 మెయింటైన్ చేయాలి. సో ఎల్డిఎల్ అనేది గోల్, టార్గెట్ గోల్ కంటే కింద మెయింటైన్ చేసుకుంటే ఫర్దర్ ఈవెంట్స్ మళ్ళీ ప్రివెంట్ చేయవచ్చు మనం. సార్ షుగర్ వాళ్ళ పేషెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళలో ఉన్నటువంటి తత్వం అంటే ఇమ్యూనిటీ బూస్ట్ అనేది కొంచెం వాళ్ళకి తక్కువ ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళకి వచ్చిన హార్ట్ అటాక్ని అండ్ నార్మల్గా ఉన్న పర్సన్కి వచ్చిన హార్ట్ అటాక్లో అంటే తగ్గించుకునే గుణం, దాన్ని తగ్గించే గుణం ఎంత మేరకు ఉంటుంది అంటారు సార్? అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్లీ ఏంటంటే డయాబెటీస్లో లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే రక్తనాళాలు కూడా ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే టిపికల్గా నాన్ డయాబెటిక్ పేషెంట్స్కి ఉన్నప్పుడు ఉన్న చెస్ట్ పెయిన్ ఆ సెన్సిటివ్ తగ్గిపోతుంది వాళ్ళకి. సో సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి పెయిన్ తెలియదు, హార్ట్ అటాక్తో వచ్చిన పెయిన్. సో డయాబెటిక్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనం ఒకసారి స్టంట్ పెట్టిన తర్వాత కూడా ఆ స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ కానీ రికరెంట్ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ కానీ డయాబెటీస్లో ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి హార్ట్ డిసీజ్ కనుక స్టార్ట్ అయితే డయాబెటిక్స్లో ఆల్వేస్ HbA1c అనేది 3 months యావరేజ్ మనం చూస్తూ ఉంటాం కదా, అది less than 7 మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. స్టంట్స్ వేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎంత వరకు వీళ్ళలో అంటే డేంజర్ సిచ్యువేషన్ ఉంది అంటే అంతవరకు వెళ్ళేంత వరకు వీళ్ళకి ఏం సిమ్టమ్స్ అనేవి తెలియదు అంటారా సార్? యూజువల్లీ అండి బ్లాకేజెస్ 70%, 50 లోపు ఉంటే ఏంటంటే పేషెంట్ సిమ్టమ్స్ ఏ ఉండవు. 50 to 70 ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్జర్షన్, అంటే మనం ఏమైనా పని చేసినప్పుడే మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది హార్ట్ నుంచి. సో అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మోర్ దెన్ 70 ఉన్నప్పుడు ఏంటంటే రెస్టింగ్లో కూడా మన సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం సో బెటర్గా ఈసీజీ ఎక్కువ కానీ ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకొని, ఇంకా వీ షుడ్ హ్యావ్ ఎ వెరీ లో థ్రెషోల్డ్ ఫర్ యాంజియోగ్రామ్. సో యాంజియోగ్రామ్ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, బ్లాక్స్ ఉన్నాయి లేదా అంటానికి. సో చాలామంది ఏంటంటే అపోహ వల్ల యాంజియోగ్రామ్ అంటే ఏదో ఆపరేషన్ అనుకొని మాకొద్దు అనుకుంటారు. కానీ ఏంటంటే కార్డియాలజిస్ట్ చేస్తారు, క్యాథలాబ్లో చేస్తారు, వెరీ సేఫ్ ప్రొసీజర్. సో ఆ యాంజియోగ్రామ్ చేయించుకుంటే మనకి వెరీ ఫైన్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి, మైనర్ బ్లాక్స్ ఉన్నా కూడా తెలుస్తాయి. సో దాన్ని బట్టి ఏంటంటే అడ్వాంటేజ్ మనకి డోసేజ్, సో ఏ టాబ్లెట్లు ఏ డోస్లో అడ్జస్ట్ చేసుకోవాలో అంత క్లారిటీ వస్తుంది మనకి. సో కొంచెం మంది ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం దూరం నడవంగానే హార్ట్ పైన చేయి పెట్టేసుకుని, అమ్మో నేను నడవలేకపోతున్నాను, నాకు చాలా ఆయాసంగా ఉంది, నాకు ఏదైనా హార్ట్కి రిలేటెడ్ ఇష్యూ వచ్చేసిందేమో అలా అనుకుంటూ ఉంటారు. సో నిజంగానే వాళ్ళలోనే కాదు, కొంచెం టీనేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య కొంచెం స్టెప్స్ ఎక్కినా కొంచెం దూరం నడిచినా ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇదేంటి సార్, నిజంగానే హార్ట్ రిలేటెడ్ ఇష్యూ అంటారా? ఇందులో 2 things అండి. ఒకటి డెఫినెట్గా హార్ట్ రిలేటెడ్ అనుకోవాలి. సో మనం టెస్ట్లన్నీ చేయించుకొని హార్ట్ బాగానే ఉంది అనుకుంటే అప్పుడు సెకండ్ పాసిబిలిటీ ఏంటి, డీకండిషనింగ్ అంటే మనం ఎక్సర్సైజ్ అలవాటు అసలు చేయట్లేదు అనుకోండి, స్లోగా మన లంగ్ కెపాసిటీ తగ్గిపోయింది, హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. దెన్ ఏంటంటే కొంచెం ఒక 2 ఫ్లోర్లు మెట్లెక్కగానే ఆయాసం వస్తుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే స్లోగా వాకింగ్తో స్టార్ట్ చేసి జాగింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, స్లోగా ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటే ఏంటంటే వాళ్ళ కండిషన్ మళ్ళీ బెటర్ అవుతుంది, రీకండిషన్ అవుతుంది. అవునండి. యూజువల్ ఏంటంటే నేను చాలా మంది ఐటీ కంపెనీస్కి ఇలా హెల్త్ క్యాంప్స్కి వెళ్తూ ఉంటాను. సో అందరిని అడుగుతాను ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే మెజారిటీ చేయనని చెప్తారు. ఒక 20-30% చేస్తామని చెప్పినా కూడా ఏం ఎక్సర్సైజ్ చేస్తారంటే దే వాకింగ్ అని. సో 30-40 yearsలో కూడా. సో వాకింగ్ ఏంటంటే కమ్స్ అంటే లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, అంటే తక్కువ తీవ్రత ఉన్న ఎక్సర్సైజ్ అది. సో హార్ట్ మీద పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. సో యాజ్ పర్ AHA రికమెండేషన్, అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండేషన్ ప్రకారం అట్లీస్ట్ 1/2 hour ఆఫ్ మీడియం టు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి.
అంటే వాకింగ్ కూడా సరిపోదు, బ్రిస్క్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తూ ఉండాలి. సార్ బాడీకి ఫుడ్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎవ్రీ డిసీజ్కి కూడా అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మన హార్ట్కి సంబంధించి కొంచెం దాన్ని కొంచెం కాపాడుకోవాలి, ఇంకొంచెం ఎక్కువ లైఫ్ ఇవ్వాలి అని అంటే మంచి ఫుడ్ డైట్ అనేది ఏమైనా ఉందంటారా సార్? కరెక్ట్ అండి, హార్ట్ హెల్తీ డైట్ అంటారు బేసికలీ. సో ఈట్ అ ఫ్రెష్ ఫుడ్ ఇంక్లూడింగ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఏ రోజుకి ఆ రోజు మన ఫుడ్ వండుకొని మోర్ ఆఫ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటంటే లో సోడియం హై పొటాషియం డైట్, దట్ ఈస్ ఎ హార్ట్ హెల్తీ డైట్. సో సాల్ట్ తక్కువ, పొటాషియం అంటే మన ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది పొటాషియం. సో ఇది తీసుకుంటే ఏంటంటే బీపీ వచ్చే అవకాశం తగ్గుతుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ మనం చూస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ వీటన్నిటిలో సాల్ట్ ఉంటుంది ప్రిజర్వేటివ్ కింద. సో ఇవన్నీ మనం ఫాస్ట్ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే హార్ట్ హెల్తీగా ఉంటుంది. సార్ ఆల్కహాల్ అండ్ టొబాకో ఇది మన హార్ట్ని ఎంత మేరకు డ్యామేజ్ చేస్తుంది అంటారు? సో టొబాకో అండి, దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఫర్ టొబాకో. సో ఆల్వేస్ we tell the patients to stop smoking. Even single cigarette is very harmful to the heart. Okay. Yes. ఆల్కహాల్ తీసుకుంటే కనుక దెర్ ఈస్ సమ్ సేఫ్ లిమిట్ అని చెప్తారు. సో వన్ డ్రింక్ ఫర్ ఎ ఫిమేల్ అండ్ పర్ డే అండ్ 2 drinks ఫర్ మెన్ అని. బట్ ఏంటంటే మేము పేషెంట్స్కి ఆల్కహాల్ ఈ సేఫ్ లిమిట్ చెప్పాను అనుకోండి, సో డాక్టర్ మీద సాక్షి చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటారు, అంటే బేసిక్ కంట్రోల్ ఉండదు. సో బేసిక్లీ ఏంటంటే మ్యాక్సిమం 1 drink a week, జస్ట్ వీకెండ్స్కి 1 or 2 drinksకి రిస్ట్రిక్ట్ అయితే హెల్తీగా ఉంటారు. అంటే ఎలా సరే ఏ విధంగా మనకి డ్యామేజ్ చేస్తుంది అంటారు హార్ట్ని? అది ఆల్కహాల్ అనేది లాట్ ఆఫ్ క్యాలరీస్ అండి. సో ఆల్కహాల్తో పాటు ఏంటంటే వి బింజ్ లాట్ ఆఫ్ ఫుడ్. సో మనకున్న అవసరం కంటే వి ఈట్ లాట్ ఆఫ్ ఫుడ్. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీలో మెటబాలిజం మారిపోయింది. సో తీసుకున్న ఫుడ్ అంతా ఫ్యాట్ కింద మారిపోయి ఫ్యాటీ లివర్ రావడం కానీ ఒబేసిటీ రావడం కానీ దీని అనేది దోహదపడుతుంది. సో సేమ్ అలానే ఇవన్నీ ఏంటంటే ఈవెన్చువల్గా హార్ట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బ్లాకేజ్ రావడం కానీ ఎర్లీ ఏజ్లో ఇలా అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మనం తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం. పెద్దగా మన హార్ట్కి డ్యామేజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయంటారా? ఈ లాట్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అండి, KFC కానీ బర్గర్స్ కానీ అంటే సో ద పోర్షన్ విచ్ వి ఈట్ హ్యాస్ లాట్ ఆఫ్ క్యాలరీస్. సో మనం ఏంటంటే క్యాలరీ కాన్షియస్గా ఉండాలి. మనం ఎంత తీసుకుంటున్నాము, ఎక్సర్సైజ్లో ఎంత ఖర్చు చేస్తున్నాము, అసలు మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది, క్యాలరీ కాన్షియస్గా ఉండి పోర్షన్ కంట్రోల్ అంటే మనం తినే ప్లేట్లో ఉన్న ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే సో మెజారిటీగా హార్ట్ హెల్తీగా పెట్టుకోవచ్చు. క్యాలరీ కౌంట్ అనేది మన హార్ట్కి అంటే హెల్ప్ చేస్తుంది అంటారు సార్ ఎక్కువ తీసుకోవడంలో? లేదండి. సో బేసిక్లీ ఏంటంటే ఎవ్రీ పర్సన్ యాజ్ పర్ ఏజ్ హైట్ వెయిట్ ప్రకారం ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు చేసే వర్క్ బట్టి అంటే లైట్ ఇంటెన్సిటీ వర్క్ లేదా లేబర్ ఇంటెన్సివ్గా వర్క్ చేసే వాళ్ళకా లేదా డెస్క్ జాబ్ వాళ్ళకా దాని ప్రకారం యావరేజ్న ఎవ్రీ పర్సన్ ఒక 2000 calories అవసరం పడుతుంది. సో మీడియం ఇంటెన్సిటీ మనం ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటే కనుక సో మనం తినే పోర్షన్ ఎంత తీసుకుంటున్నాము అలా చూసుకుంటే కనుక సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో సో ఈచ్ బ్రేక్ఫాస్ట్ మనం తినే నెంబర్ ఆఫ్ ఇడ్లీస్ కానీ దోశ కానీ చట్నీతో కానీ మనం రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం అనేది. సో అలా క్యాలరీ కాన్షియస్గా ఉంటే కనుక మనం ఓవరాల్గా అవేర్గా ఉంటాం ఎంత తీసుకుంటున్నాం అనేది. సో దాన్ని బట్టి మనం స్లోగా ట్రై టు రెస్ట్రిక్ట్ ద ఫుడ్ హౌ మచ్ వి ఆర్ ఈటింగ్. సార్ హార్ట్ని హెల్దీగా ఉంచుకోవాలంటే ఫర్ లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు హెల్దీగా ఉంచుకోవాలంటే దానికి సంబంధించిన హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి అంటారు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఒకటేనంటే మెయిన్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ కూడా వాకింగ్ కాకుండా మీడియం టు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ నేను చెప్పినట్టు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ డే అలా 5 days a week చేస్తే హార్ట్ హెల్తీగా ఉంటుంది. ప్లస్ హార్ట్ హెల్తీ డైట్ లాగా నేను చెప్పినట్టు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం ఇంక్లూడ్ చేసుకొని ఈ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే హెల్తీగా ఉంటాం. ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్. సో మనకున్న బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కానీ ఒబేసిటీ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో రిస్ట్రిక్ట్ చేసుకుంటే మన బ్లాకేజ్ రావడం కానీ హార్ట్ హెల్తీగా ఉంటాం కానీ లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి వివరణ అందించారు. సో చూసారు కదా మనకి హార్ట్కి రిలేటెడ్గా అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు, అండ్ ఎక్సర్సైజెస్ కూడా ఎలా తీసుకోవాలి, అండ్ మనం వాకింగ్ ఏ విధంగా ఉండాలి, డయాబెటిక్ పేషెంట్స్ ఏ విధంగా కేర్ ఉండాలని చక్కటి వివరణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.